నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే మంగళవారం రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైంది. ముష్కర్కి సంబంధించి ఏవైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క స్థావరాలు ఏదైతేనే వాటిపైన దాడులు జరిగాయి. దాదాపు ఒక 50 నుంచి 90 మంది దాకా చనిపోయారన్నట్టు కొంత సమాచారం కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ ముష్కర్లు ఉన్నారో వాళ్ళ స్థావరాలపైన మాత్రమే ఇండియా దాడులు చేస్తుంది. కానీ పాకిస్తాన్ పైన ఇది ఒక యుద్ధం కూడా ఇంకా ప్రకటించాల. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ సైనికుల పైన వాళ్ళైతే కాల్పుల చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 3 చనిపోయారని చెప్పేసి అయితే వాళ్ళు చాలా అఫీషియల్గా ప్రకటించుకుంటూ వస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా యుద్ధం అంటే సాధారణ మనం చూసాం రష్యాకి అండ్ మన ఉక్రెయిన్కి జరిగినటువంటి ఒక యుద్ధంలో ఇప్పటికీ మనకు ఉన్నటువంటి ఒక కొన్ని వాణిజ్యకు సంబంధించి చమురులు కావచ్చు లేదా మిగతా చాలా వరకు రేట్లు పెరిగాయి. సో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, జరిగేటువంటి ఒక పరిణామాలు ఏం జరగబోతున్నాయి, ఎలాంటి ఒత్తిళ్లు గురవబోతున్నాం, మనం దీనికి తగినటువంటి చర్యలు ఎలాంటివి తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందండి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు మొదలవుతుంది, ఎంతకాలం జరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ కాలం పాటు కొనసాగితే మాత్రం రకరకాల ఆర్థిక సంక్షోభాలు ఏర్పడతాయి. దాన్ని తట్టుకుని నిలబడాలి. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా రంగం మీద ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికే సామూహికంగా జనాలు ఉండొద్దు, దాని మీద నిషేధాజ్ఞలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం పడితే తెలియదు. కాబట్టి సామూహికంగా జనాలు ఉండాలంటే థియేటర్ల దగ్గర వాటి దగ్గర ఎక్కువ మంది జనాలు ఉంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏదైనా కరోనా టైంలో ఎట్టాగే హాలిడే ప్రకటించారో ఆ తరహాలోనే ఏదైనా హాలిడే ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటిస్తే ఇండస్ట్రీకి కొద్దిగా ఇప్పటికే అంతంత మాత్రంగా ఇండస్ట్రీ ఉంది. రేపుకి వార్ డిక్లేర్ అయిపోయిందంటే ఇప్పటికే ఐపీఎల్ ఎఫెక్టు ఖచ్చితంగా ఆ సినిమాల మీద పడిపోయింది. థియేటర్లకు జనం వెళ్ళట్లా, ఏదో ఒకటి సినిమాలు ఆడుతున్నాయి తప్పితే మిగతా ఏం ఆడట్లా. నిర్మాతల దగ్గర డబ్బులు అయిపోయినాయి, అప్పిచ్చే నాదులు లేడు. సినిమాలు తీయడానికి ఉన్నారు, సినిమాలు తీసేవాళ్ళు బోడి మంది ఉన్నారు. ఫైనాన్సర్స్ లేకపోతే సినిమాలు తీసేవాళ్ళు లేరు. ఫైనాన్సర్లు కూడా ముందే వెనకాడుతున్నారు. మనం ఇచ్చామంటే మనకు వస్తాయో రావు తిరిగి అనే పరిస్థితులు ఇప్పటికే పరిస్థితి ఉంది. రేపు వార్కి డిక్లేర్ అయిపోయిందంటే ఇండస్ట్రీ పరంగా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు సఫర్ అవుతారు, ఉపాధి కోల్పోతారు. సో సాధారణంగా మనం చూసుకుంటే ఇండస్ట్రీనే కాకుండా మిగతా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో సినీ ఇండస్ట్రీ కొద్ది రోజులు గతంలో మనం ఒక వీడియో చేసినట్టుగా క్రాప్ హాలిడే లాగా కొద్ది రోజులు హాలిడే తీసుకోవడం కూడా బెటర్ అని చెప్పనుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన ఫైనాన్సులు పెట్టడం, ఖర్చులు పెట్టడం, అది కొంచెం వెనక్కి వెళ్ళడం, వీటన్నిటికన్నా కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? యుద్ధం మొదలైతే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేవు మనకి. ఇప్పుడు రెక్కాడి దగ్గర ఒక్క ఆడిన కుటుంబాలు చాలామంది ఉంటాయి. సినిమా రంగంలో డబ్బున్న వాళ్ళని ఒక కేటగిరీ పెడితే 24 క్రాఫ్ట్స్లో 2-3 క్రాఫ్ట్లు తప్పితే మిగతా అంతా అట్టడి వర్గాలే. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు కానీ, లైట్ బాయ్స్ కానీ, గ్రూప్ డాన్సర్స్ కానీ, ఇలా కొన్ని వింగ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడ్డా కూలీలుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. మన కరోనా టైంలోనే అసలు చాలా దారుణమైన పరిస్థితులు మనం చూసాం. దీనికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవడానికి ఏదో ఒకటి చేస్తే తప్ప ఇలాంటి పరిస్థితి ఎంతకాలం ఉంటుంది అనేది కూడా మనకి సందేహమే కదా. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ ఉనికిని కాపాడటానికి ఏం చేయాలి, మరి షూటింగ్ల పరంగా మరి జరుగుతాయా లేదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. చాలా అంశాలు లెక్కలోకి వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ కరోనా అనేది ఒక గుణపాఠం నేర్పింది మనకి. ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవచ్చు అనడానికి కరోనా ఒక పాఠం చెప్పింది. అట్లాంటి పాఠం నుంచి మనం నేర్చుకుని ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోవడం, ఇండస్ట్రీ మనుగడకి కాపాడటం అనేది చేయాలండి. లేకపోతే చాలా కష్టమే ఉంటుంది. అయితే మీరు అన్నట్టుగా కరోనా టైంలో అనుకోనటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైతే షూటింగ్ సంబంధించిన 24 క్రాఫ్ట్లో మీరు అన్నట్టుగా లైట్ బాయ్స్ కావచ్చు, మిగతా వారికి కావచ్చు, కొంతమంది సినిమా ప్రముఖులు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనైనంత సాయం చేశారు. వాళ్ళు చాలా వరకు లాభపడ్డారు. సో ఇప్పుడు ముందుగానే మనం కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నామో దాన్ని పూర్తిగా నెమరేసుకొని దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎలాంటి చేయాలి ఏంటి, ఖచ్చితంగా సినీ పరిశ్రమతో పాటు సినీ ప్రముఖులు కూడా కొంతమంది క్రాఫ్ట్లకు సంబంధించి కనీసం ఏదైతే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం, అంటే యుద్ధం మొదలయ్యి ఒకవేళ షూటింగ్ జరగకుండా ఉంటే ఇలాంటి తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ఒక ఫండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కూడా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోతే ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొంటున్నప్పుడు కానీ ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఫండ్ నుంచి
జనాలను కొద్దిగా సిస్టమేటిక్గా ఆర్గనైజేషన్ సెక్టార్ లాగా మార్చుకోవటం, ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే ఫండింగ్ పరంగా చూసుకుని ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేసుకోవడం, ట్రూత్ ఛాంబర్ ద్వారా చేయొచ్చు, లేకపోతే FDC ద్వారా చేయొచ్చు. ఏదైనా 24 క్రాఫ్ట్స్ని అయితే ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ మనం ఏదో ఒక మార్గం చూపించకపోతే కుదేలు అవుతారు. కనీసం తినడానికి తిండి అవన్నీ ఉంటే చాలు వాళ్ళకి. ఆ పరిస్థితికి మనకి గతంలో చూసాం కాబట్టి ఆ పరిస్థితి రాకుండా కొంతమంది చిరంజీవి గారు లాంటి వాళ్ళు నిత్యావసరాలు సరఫరా చేశారు, ఛాంబర్ తరపున చేశారు, స్వచ్ఛందంగా చాలా వరకు చేసుకుంటూ వెళ్ళారు. బయట వ్యక్తులు కూడా చాలా వరకు చేసుకుంటూ వచ్చారు, సినిమా వాళ్ళు కూడా ఆదుకున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే అవన్నీ మనకు ఆ పాఠాలు ఉన్నాయి కాబట్టి అవి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఎటువంటి ఏమైనా హైదరాబాద్ నగరం టార్గెట్ అంటున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో పూర్తిగా హైదరాబాద్కి షిఫ్ట్ అయినటువంటి, అంటే మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినటువంటి ఒక సినీ రంగం మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ కేంద్రీకృతం అయిపోయి ఉంది. ఇది సినిమా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృతం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. హైదరాబాద్ టార్గెట్ అనుకున్నప్పుడు అమరావతిలోనో వైజాగ్లోనో ఆ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోవాలి, షూటింగ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. షూటింగ్లు ఆగకుండా కంటిన్యూ చేసుకునే మార్గం చూసుకుంటే, కనీసం షూటింగ్లకి విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేసుకుంటే ఆ ఏరియాలో చేసుకోండి, మీరు ఈ ప్రాంతాల్లో షూటింగ్లు చేసుకోవద్దు, సినిమాలు కంటిన్యూ చేసుకోమని ఏదైనా మార్గం చూపించుకుంటే కొంత బెటర్గా ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఏర్పాట్లు చేసుకోవాలి. డైరెక్టర్లు వీళ్ళ మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ వాళ్ళు షూటింగ్ లొకేషన్స్ పరంగా చేంజెస్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేసుకోవాలి. అతి త్వరలో ఒక కీలక భేటీ కూడా జరగబోతుంది సినీ ప్రముఖులకు సంబంధించి. ఒకవేళ వార్ డిక్లేర్ అయితే మటుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగ ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఎవరికైతే సంబంధించిన నిత్యావసర సరుకులు ఇస్తానికి ఏమేమి చేయాలనేది కూడా జరగబోతుంది అనేది కొంత సమాచారం వస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? ఈ ఛాంబర్ పెద్దలు ఖచ్చితంగా మీట్ అవుతారండి. మీట్ అయ్యి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకంటే అభిప్రాయ సేకరణ చేసుకోవడం, అందరిని కూర్చోబెట్టి సేకరణ చేసుకుని మన అవకాశాలు ఉన్నాయి ఏమున్నాయో అవన్నీ చేసి జాగ్రత్త పడటం అవసరం. పరిస్థితి కనపడుతుంది, ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది, ఏ క్షణమైనా ఇటువంటి వార్తలు రావచ్చు. అంతా వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడే కన్నా ముందే జాగ్రత్త పడటం చాలా మేలు. ఇక వాళ్ళ కార్యక్రమాల్లో ఉంటారు. సో చూద్దాం సార్, మొత్తానికి సినీ పరిశ్రమ కూడా చాలా తగు జాగ్రత్తలు అయితే తీసుకోబోతుంది. మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే.